11వ వార్డు కతాల్గూడ శ్మశాన వాటికలో ప్రహరీ కూడా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. 11వ వార్డు సమస్యలపై అధ్యయనం చేశారు. మంగళవారం ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా 11వ వార్డు సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. పట్టణంలో 2013లో విలీనమైన మామిళ్లగూడెం గ్రామ పంచాయతీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. విలీనం అయిన తరువాత ఉపాధి హామీ పని కోల్పోయారని ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తూ పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూమి లేని పేదలను విస్మరించడం సరికాదని వెంటనే పట్టణ ప్రాంతాలలో ఉన్న భూమి లేని పేదలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్మశాన వాటిక కంప చెట్లతో నిండిపోయిందని, శ్మశాన వాటికకు వెళ్లడానికి రోడ్డు మొత్తం గుంతలమయం కంప చెట్లతో తీవ్ర ఆటంకంగా ఉందని అన్నారు. దేవరకొండ రోడ్డు నుండి శ్మశానం వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని, శ్మశాన వాటికకు ప్రహరీ గోడ, నీటి సదుపాయం, స్నానపు గదులు, దహన వాటికలు నిర్మించాలని డిమాండ్ చేశారు. దేవరకొండ రోడ్డు నుండి మామిళ్లగూడెం మీదుగా నర్సింగ్భట్ల రోడ్డు వరకు డబల్ సీసీ రోడ్ వేయాలని డిమాండ్ చేశారు. అర్బన్ కాలనీలో ఉన్న పార్క్ ప్రహరీ గోడ నిర్మించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు. సాగర్ రోడ్డు నుండి కొత్తపల్లి కాల్వకట్ట వరకు సెంటర్ లైటింగ్, డబల్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం నెల రోజుల పాటు సంతకాల సేకరణ, ప్రజలతో గ్రూప్ మీటింగ్స్ ఏర్పాటు చేసి నెలాఖరులో జిల్లా కలెక్టర్ ముందు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలన్నింటి పరిష్కారం కోసం మహాధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాటలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ, కుంభం కృష్ణారెడ్డి, భూతం అరుణ, శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య, శాఖ సభ్యులు దండంపల్లి యాదయ్య, మారయ్య, సర్దార్ అలీ, విష్ణుమూర్తి, రామకృష్ణారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కతాలగూడెంలో ఉన్నటువంటి శ్మశాన వాటికకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఈరోజు చెట్లు కంప చెట్లతో నిండిపోయి ఉంది. రోడ్డు సౌకర్యం లేదు. ఇక్కడ ఎట్లాంటి చనిపోయినటువంటి వాళ్లకు అంత్యక్రియలు చేసుకోవడానికి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. దీనికి ముఖ్యంగా ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు అంత్యక్రియలు చేయాల్సి వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ బోరేసి ఇక్కడ అంత్యక్రియలు జరిగేటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా మున్సిపల్ పాలకవర్గం కావచ్చు, లేదా మంత్రి గారు కానీ చొరవ తీసుకొని ఇక్కడ కొంచెం నిధులు కేటాయించి దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఈ రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఇది సర్వే నెంబర్ 11 ఉంది. ఇక్కడ భూమి ఉంది, సుమారు 30 గుంటలకు పైగా భూమి ఉంది. ఇది అన్యాక్రాంతం కాకుండా చుట్టూ ప్రహరీ గోడ పెట్టి ఈ భూమి రక్షించవలసిన అవసరం ఉంది. ఇది ప్రజలకు వినియోగంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే ప్రజలు వాడుకుంటున్నారు. దీన్ని ఆధునీకరించి ఇక్కడున్న ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే ఇక్కడ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి సిపిఎం భావిస్తుంది. అందుకోసం ఈరోజు పర్యటన చేసి ఇక్కడ ఉన్న అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఏ రకంగా దీన్ని డెవలప్ చేయవచ్చు అని చెప్పేసేటువంటి విషయాలు పరిశీలన చేయడానికి వచ్చినాం. తప్పకుండా ఇది మున్సిపల్ కమిషనర్ కావచ్చు, తర్వాత కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా స్పందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం. సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పోరుబాట కార్యక్రమం సందర్భంగా నల్గొండ పట్టణంలో అన్ని ప్రాంతాలు విస్తృతంగా పర్యటన చేస్తా ఉన్నాం. ఈరోజు జిల్లా కార్యదర్శి గారు కతాల్గూడెం శ్మశాన వాటికను పరిశీలించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా శ్మశాన వాటికకు రావడానికి దారి లేదు. అదేవిధంగా ఈ శ్మశాన వాటికి సంబంధించినటువంటి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మిగతా పట్టణంలో ప్రహరీ గోడలు, వాటిక దిమ్మెలు, తర్వాత బోరు సౌకర్యం ఇవన్నీ కల్పిస్తున్నారు. కానీ ఈ ఊరు చివరన ఉందని కానీ పట్టణంలో విలీనమైంది, 2013లో విలీనమైంది. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. దీనికి తక్షణమే కతాల్గూడెం శ్మశాన వాటికి సంబంధించింది చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాలి. అదేవిధంగా బోరు, మోటార్ సౌకర్యం కల్పించాలి. స్నానపు గదులు, తర్వాత దహన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇతర వార్డులో ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా మా కతాల్గూడెం నుంచి మామిళ్లగూడెం మీదుగా గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వరకు డబల్ రోడ్డు వేయాలని చెప్పేసి, అదేవిధంగా సాగర్ రోడ్డు కాంచి కొత్తపల్లి శివారు వరకు డబల్ రోడ్డు, సెంట్రల్ లైటింగు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సీసీ రోడ్లు వేశారు, డ్రైనేజీ నిర్మాణం చేయలేదు. అవి కూడా అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ ప్రజా సమస్యలు పరిశీలించే కార్యక్రమంలో మాకు ఇట్లాంటి సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి. ఈ విషయంలో ఈ నెలాఖరు వరకు
మేము ఈ సమస్యల మీద సంతకాల సేకరణ అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ నెలాఖరులో 28 తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ ముందు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్థానిక సమస్యల మీద ధర్నా చేయబోతున్నాం. ఈ ధర్నాకు ప్రజలందరూ కూడా స్థానిక సమస్యల మీద అన్ని రకాలుగా అధ్యయనం చేసి చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, వెంటనే పరిష్కారానికి చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. సిపిఎం ప్రజా సమస్యల పోరుయాత్రలో భాగంగా ఈరోజు నల్గొండ పట్టణంలోని 11వ వార్డులో విస్తృతంగా ప్రజా సమస్యల్ని అధ్యయనం చేయడం అనేటటువంటి జరుగుతోంది. ఈ వార్డు 2013లో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ప్రాంతం విలీనంలో మున్సిపాలిటీలో విలీనమైంది. విలీనమైనటువంటి నాటి నుంచి ఇప్పటికీ అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, రోడ్స్ సౌకర్యం సరిగ్గా లేదు, డ్రైనేజ్ సౌకర్యం సరిగ్గా లేదు, వీధి లైట్ల సౌకర్యం సరిగ్గా లేదు. అదే రకంగా ఇప్పుడు మనం పరిశీలిస్తున్నటువంటి శ్మశాన వాటికకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ కనీస మౌలిక వసతులు లేవు. ఈ శ్మశాన వాటికలో మౌలిక వసతులు లేకపోవడం ద్వారా ఇక్కడ స్నానాలు చేయాలన్నా లేదా ఖననం చేయాలన్నా ఖననానికి కావాల్సినటువంటి దహన వాటికలు లేవు, స్నానపు గదులు లేవు, బోరు లేదు, వాటర్ లేదు. అదే రకంగా ఈ చుట్టూ ప్రహారీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక దగ్గరే కాదు, నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి శివారు ప్రాంతాల్లో ఉండేటటువంటి స్వర్గధామాలన్నిట్లలో కూడా ఇట్లాంటి మౌలిక వసతులు లేవు. వెంటనే ఈ స్వర్గధామాలన్నిట్లలో కూడా మౌలిక వసతులు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా ఇక్కడ మున్సిపల్ అధికారులని, జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. వీటి విషయంలో రాబోయే ఈ నెల రోజుల పాటు సర్వేలు నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.